Azur Guru. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. మనం ద్రవ్యం అనే టాపిక్ గురించి చర్చించుకుంటున్నాం. సో ఈ ద్రవ్యం అనే టాపిక్లో గత క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అనంటే ద్రవ్యం పరిచయం గురించి చెప్పుకున్నాం. దేని గురించమ్మా? ద్రవ్యం పరిచయం. ఈ ద్రవ్యం పరిచయంలో ఏం చెప్పుకున్నామంటే మనీ అనేది ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పుకోవడం జరిగింది. ఎలా వచ్చింది? జూనో మొనాటా అనే దేవత పేరు మీదుగా వచ్చింది. మొనాటా అనగా ఇంగ్లీష్లో మనీ అనే అర్థం అని చెప్పుకోవడం జరిగింది. మనీని మనం తెలుగులో ద్రవ్యం అంటామని చెప్పుకోవడం జరిగింది. దీనికంటే ముందుగా మనం బార్టర్ సిస్టమ్ను వాడేవాళ్ళం. ఈ బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతిని వాడాం. ఈ వస్తు మార్పిడి పద్ధతిని క్రమంగా మార్చి దీన్ని మనం మనీ ద్రవ్యంగా వాడుకోవడం జరిగింది. వస్తు మార్పిడి పద్ధతి కాస్త దీన్ని ఆపేసి మనం ఏం చేసుకున్నాం? మనీ అనే దాన్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది. సో ఇది మనం గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది, ఎలా ప్రవేశపెట్టాం ఏంటనేసి. సో ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే, మనకి ఎకనామిక్స్లో చూసుకున్నా మనకేంటంటే ప్రతి ఆర్థికవేత్త ప్రతిదానికి కొన్ని నిర్వచనాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ద్రవ్యానికి కూడా కొన్ని నిర్వచనాలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ నిర్వచనాలు ద్రవ్యానికి సంబంధించి వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు మనం పరిశీలించినట్లయితే ముందుగా మనం క్రౌదర్ యొక్క నిర్వచనం పరిశీలిద్దాం. ఎవరిదమ్మా? క్రౌదర్. క్రౌదర్ యొక్క నిర్వచనం పరిశీలిస్తే క్రౌదర్ ఏం చెప్తారంటే వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది సర్వాంగీకారం పొంది విలువల కొలమానంగా విలువలు కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం అని క్రౌదర్ చెప్పాడు. ఉపయోగపడేదే ద్రవ్యం. మరి ఏంటి ఇతని యొక్క డెఫినేషన్ ఎందుకు ఇచ్చాడు అనే యొక్క మీనింగ్ మనం చూద్దాం. చూస్తే ఎలా ఉపయోగపడాలంట? వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొందాలి. సర్వాంగీకారం అంటే అందరి అంగీకారం పొందాలి. ఏంటమ్మా? సర్వాంగీకారం అంటే అందరి అంగీకారం పొందాలి, అందరి చేత అది ఆమోదించబడాలి. ఏం కావాలి? అందరి చేత ఆమోదించబడాలి. అందరి చేత ఆమోదించబడాలి. ఏంటి అందరి చేత ఆమోదించబడాలి అంటే వినిమయ సాధనంగా, అంటే వినియోగించే సాధనంగా. మనం ఏదైనా మనం ఒక వస్తువును కొనాలి. ఆ వస్తువును కొనాలంటే నాకేం కావాలి? మనీ అనేది కావాలి. సో ఆ మనీని ఎవరికి ఇస్తాం అంటే ఎవరైతే మనకు వస్తువును అమ్ముతున్నారో వాళ్ళకి ఇస్తాం.
ఆ వస్తువుని మనం ఏం చేసుకుంటాం, వినియోగం అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే వినిమయ సాధనంగా మనం వినియోగించుకోవడానికి మనకి ఏదైనా కావాలంటే దానికి మనం సర్వాంగీకారం పొందాలి. ఏది, వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొందాలి వినియోగించుకోవడానికి. అంటే ఏదైతే మనీ ఉందో, ఏదైతే మనం ఒక కాయిన్ కానీ ఏదైనా ప్రవేశపెట్టామో దాన్ని ఎవరైతే పర్సన్ ఉన్నారో అందరూ ఇంకా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోనే దాన్ని ఏమంటామంటే మనీ అంటాము. అంటే వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొందాలి, అందరి చేత ఆమోదించబడాలి. అలాగే విలువల కొలమానంగా ఉపయోగపడాలి, విలువల కొలమానంగా ఉపయోగపడాలి. సో విలువల కొలమానం అంటే ఏమిటి? మనకు బార్టర్ సిస్టంలో కొలమానం ఉందా? లేదు. ఆ కొలవడానికి చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పాం. కానీ ఎక్కడేంటి, విలువల కొలమానం ఉపయోగపడాలి. అంటే ఒక లీటర్ పాలును తీసుకుందాం, ఒక లీటర్ పాలు. ఈ లీటర్ పాలుకి మనము ఎంత ఒక కొలమానం పెట్టుకోవాలి. ఏంటి, ఒక లీటర్ పాలు ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపాయలు అని నేను పెట్టుకున్నాను అనుకుందాం. ఒక లీటర్ పాలు 12 రూపాయలు. ఒక కేజీ బియ్యం 52 రూపాయలు. 52 రూపాయలు. ఒక కేజీ ఉల్లిపాయలు 100 రూపాయలు అనుకుందాం. ఎలా మనం అనుకున్నట్లయితే ఒక లీటర్ పాలు ఎంతగా మాట్లాడుకున్నాం, 12 రూపాయలుగా. ఒక కేజీ బియ్యాన్ని 52 రూపాయలుగా, ఒక కేజీ ఉల్లిపాయలని 100 రూపాయలుగా మాట్లాడుకున్నాం. ఎలా మనం మాట్లాడుకునేటప్పుడు ఇది ఎలా మాట్లాడాం అంటే విలువల కొలమానంగా మాట్లాడాం, విలువల కొలమానంగా మాట్లాడాం. అంటే ఒక లీటర్ పాలు ఎంత, ఒక కేజీ బియ్యం ఎంత, ఒక కేజీ ఉల్లిపాయలు ఎంత అని ఒక కొలమానంగా దాన్ని పెట్టుకున్నాం. దేన్ని పెట్టుకున్నాం, ద్రవ్యాన్ని మనం కొలమానంగా పెట్టుకున్నాం. అలా కొలమానంగా పెట్టుకోవాలి, అందరి చేత ఆమోదించబడాలి. అలా ఆమోదించబడినట్లయితే దాన్నే మనం ద్రవ్యం అంటామని మనకు క్రౌదర్ తన యొక్క నిర్వచనం చెప్పడం జరిగింది. క్రౌదర్ ఏం చెప్పంటే వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువల కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యము, విలువల కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యము అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్టమ్మ. సో జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్రౌదర్ యొక్క నిర్వచనం గత ఎగ్జామ్లో అడగడం జరిగింది. వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువల కొలమానంగా ఉపయోగపడితే ద్రవ్యము. ఓకేనమ్మా? నెక్స్ట్ వాకర్ యొక్క నిర్వచనం పరిశీలిద్దాం. వాకర్ ఏం చెప్పాడు? ద్రవ్యానికి వాకర్ ఇచ్చినటువంటి నిర్వచనం కనుక మనం పరిశీలిస్తే ఏదైతే ద్రవ్యం విధులను నిర్వహిస్తుందో దాన్నే ద్రవ్యం అంటారు. ఏదైతే ద్రవ్యం విధులను నిర్వహిస్తుందో, ఏదైతే ద్రవ్యం విధులు నిర్వహిస్తుందో దానినే ద్రవ్యం అంటారు. ఏదైతే ద్రవ్యం విధులను నిర్వహిస్తుందో దానిని ఏమంటారు? ద్రవ్యం అంటారని మనకు వాకర్ తన యొక్క నిర్వచనంలో చెప్పడం జరిగింది. సో ఏదైతే ద్రవ్యం విధులను నిర్వహిస్తుందో, ఏంటి ద్రవ్యం విధులు నిర్వహించడం? ఏదైతే ద్రవ్యం విధులు నిర్వహిస్తుందో దాన్నే ద్రవ్యం అన్నాడు. మరి ఏంటి ద్రవ్యం అంటే ఇక్కడ ఇతను ఏం చెప్పాడంటే వాకర్ ఓన్లీ మనీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోలేదండి. దేన్ని తీసుకోలేదు?
మనీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోలేదు. ఈ మనీలాగా ఏదైతే పనిచేస్తుందో అలా పనిచేసే ప్రతీదీ కూడా ద్రవ్యమే అని చెప్పడం జరిగింది. సో ఏంటి అలా పనిచేస్తుంది అంటే, మనకి ఇప్పటికీ కూడా కొన్ని ప్రదేశాల్లో వస్తు మార్పిడి విధానం అనేది కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే, మనం పల్లెలకు వెళ్ళాం అనుకుందాం, అక్కడ వేరుశనగ పంట ఉంటుంది. ఈ వేరుశనగ పంట తీసేటప్పుడు తీసినందుకు గాను కొన్ని వేరుశనగలు వాళ్ళకి ఇస్తారు. అది వాళ్ళకి ఇచ్చే కూలీ అనమాట. అంటే ఆ పనికి ఏం చేస్తున్నారు, ఆ వస్తువుని ఇస్తున్నారు. అంటే అక్కడ మనీ ఏమైంది అంటే ద్రవ్యమైంది. అదే మనీ ఏమైంది అంటే అక్కడ ఇచ్చేటటువంటి ఏవైతే వేరుశనగలు ఉన్నాయో అవే మనీ కింద పనిచేయడం జరిగింది. సో ఇలా మనకేంటంటే ఏదైనా సరే ద్రవ్యం విధులు నిర్వహిస్తే దాన్ని మనం ద్రవ్యం అంటాము అని చెప్పడం జరిగింది. అంటే ఇతని ఉద్దేశం ఏమిటి? ఈయన ఉద్దేశం ఏంటి అమ్మా అంటే, ఏ వస్తువునైనా అంటే వస్తువుకు బదులుగా నువ్వు ఏదో ఒక వస్తువును మార్చుకున్నా, వస్తువుకు బదులుగా వేరొక వస్తువును మార్చుకున్నా, లేదు అంటే ఏదైనా ఈ వస్తువుకు బదులుగా కాకుండా ఏదైనా ఒక దాన్ని మనం ఇచ్చి మనకు కావలసినటువంటి మన అవసరాలు తీర్చుకోవడానికి దాన్ని తీసుకుంటే అటువంటి వాటిని కూడా ద్రవ్యం అంటారని ఇతను చెప్పడం జరిగింది. ఎవరు? వాకర్. ఏం చెప్పాడమ్మా? ద్రవ్యం యొక్క విధులు ఏదైతే నిర్వహిస్తుందో అటువంటి ప్రతిదీ కూడా ద్రవ్యమే అని చెప్పడం జరిగింది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పెన్ కావాలి. ఏం కావాలమ్మా? పెన్ కావాలి. నా దగ్గర మనీ లేనప్పుడు నేనేం చేశాను, నా దగ్గర గోల్డ్ ఏదైనా ఉంటే ఆ గోల్డ్ని నేను ఆ షాప్ వాడికి ఇచ్చి నాకు కావాల్సినటువంటి వస్తువుని తీసుకుంటా. ఇలా తీసుకునేటప్పుడు ఇక్కడ మనీ ఏముందా అంటే మనీ లేదు. ఏముంది? గోల్డ్ ఉంది. నాకు కావాల్సిన వస్తువుని తీసుకున్నాను. సో దీన్నే మనం ఏమంటామంటే, వాకర్ ప్రకారం ఏదైతే ద్రవ్యం విధిని నిర్వహిస్తుందో దాన్ని ఏమంటాం? ద్రవ్యం అంటాం. అంటే ఇక్కడ ద్రవ్యం యొక్క విధిని ఏది నిర్వహించింది? గోల్డ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎవరు చేశారమ్మా? గోల్డ్ అనేది ఏదైతే ఉంటుందో అది ద్రవ్యం యొక్క పనిని నిర్వహించడం జరిగింది. కాబట్టి వాకర్ ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే ద్రవ్యం విధిని నిర్వహిస్తుందో దానినే ద్రవ్యం అంటారు. మరి సెలిగ్మన్ యొక్క నిర్వచనం కనుక మనం పరిశీలిస్తే, సెలిగ్మన్ ఏం చెప్తాడంటే, సర్వాంగీకారం పొందిందే ద్రవ్యం. సర్వాంగీకారం పొందిందే ద్రవ్యం అని చెప్తాడు. అంటే ప్రజలందరి చేత, ప్రభుత్వాల చేత ఆమోదించబడాలి. సో ఇది ఈ రోజు నుంచి దీన్ని ప్రామాణికంగా మనం తీసుకుంటున్నాం, దీన్ని ద్రవ్యంగా తీసుకుంటున్నాం. అంటే అందరి చేత ఆమోదించబడాలి. అంటే ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి వచ్చి ఒక రాగి కాయిన్ తెచ్చాడు అనుకుందాం. వింటామా? రాగి కాయిన్ తెచ్చేటప్పుడు ఈ రాగి కాయిన్ ఒక షాప్కి తీసుకెళ్ళి ఏమన్నాడు, అరే బాబు నాకు ఒక కేజీ గోధుమలు కావాలి అన్నాడు. ఇవంటే వీడేం చెప్పాడు, బాబు ఈ రాగికి ఎటువంటి వస్తువులు రావు అని చెప్పడం జరిగింది. ఎందుకు అలా చెప్పడం జరిగిందంటే, ప్రస్తుతం మనకు ఇటువంటి కాయిన్స్ ఏవైతే రాగి కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ లేవు. ఏంటమ్మా? రాగి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్ లేవు కాబట్టి చెల్లదన్నాడు.
ఎందుకు ఇక్కడ ఈ వ్యక్తి దగ్గర ఉన్నది ఈ వ్యక్తికి అంగీకారం లేదు. అలా కాకుండా ఇదే పర్సన్ ఏం చేశాడు, ఒక 100 రూపీస్ నోటు, ఒక 100 రూపీస్ నోట్ తీసుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి వస్తువు అడిగాడు. ఇస్తాడు ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకంటే అది ఆ 100 రూపీస్ నోట్ అనేది ఏదైతే ఉంటుందో అది సర్వాంగీకారం, అందరి చేత ఆమోదించబడింది. సో కాబట్టి అటువంటి వాటివన్నీ కూడా మనకు ద్రవ్యమే అని ఎవరు చెప్తారమ్మా? సెలిగ్మన్. సర్వాంగీకారం పొందినదే ద్రవ్యము అని మనకు సెలిగ్మన్ చెప్తాడు. అందరి చేత ఆమోదించబడాలి, ప్రజలందరి చేత ఆమోదించబడాలి. ఇది ఇతర దేశాలు అంటే మన దేశం ఇతర దేశం తీసుకునేటప్పుడు ఈ రెండు దేశాలు కూడా ఆమోదించుకోబడాలి. అంటే నీ కరెన్సీ నాకు, నా కరెన్సీ నీకులా మనం మార్చుకోగలగాలి. అలా సర్వాంగీకారం పొందితే అటువంటి వాటిని మనం ఏమంటాం? ద్రవ్యం అంటారని సెలిగ్మన్ తన యొక్క నిర్వచనంలో చెప్పడం జరిగింది. ఇక మనం క్వీన్స్ యొక్క నిర్వచనం కనుక పరిశీలిస్తే రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు. కీన్స్ ఏం చెప్తాడు అంటే రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు. ఏంటమ్మా? రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలు, కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యము. రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాలలో రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యము. కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యము అని ఇతను చెప్పడం జరుగుతుంది. మరేంటి రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాల విషయం అని మనం ఒకసారి పరిశీలిస్తే, మనం ఒక రుణాన్ని తీసుకుంటాం. ఆ రుణాన్ని తీసుకునేటప్పుడు మనం తిరిగి చెల్లిస్తాం డబ్బులు. ఆ తిరిగి చెల్లించేటప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆమోదించగలిగితే అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ద్రవ్యము అని అంటాము. ఎవరు చెప్పారు? ఈయన చెప్పాడు. రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యము అని చెప్పాడు. సో రుణ ఒప్పందాలు లేదా ధర ఒప్పందాలు అంటే ఏంటి? మనం ఏదైనా ఒక రుణాన్ని తీసుకునేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏం చేశాడంటే $100 వింటమ్మా, $100 ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు అనుకుందాం. ఏం తీసుకున్నాడు? అప్పు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అతను ఏం చేశాడు? ఈ అప్పు తీర్చడానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే ఒక 6,000 రూపాయలు తీసుకెళ్ళి ఎవరైతే అప్పు ఇచ్చాడో ఆ అప్పు ఇచ్చిన పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అతను తీసుకున్న దేంట్లో డాలర్ల రూపంలో తీసుకున్నాడు. దేని రూపంలో ఇస్తున్నాడు? రూపాయల రూపంలో ఇస్తున్నాడు. ఇలా ఇచ్చేటప్పుడు ఈయన యాక్సెప్ట్ చేశాడు అనుకుందాం. ఎవరు? ఈయన ఎవరైతే అప్పు ఇచ్చాడో అతను యాక్సెప్ట్ చేశాడు అనుకున్నాం. అలా యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం ద్రవ్యం అంటామని చెప్పడం జరిగింది. అంటే రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యము. ఇలా తీసుకున్నాడు, నిన్ను ఇచ్చాడు కాబట్టి అది ద్రవ్యం అవుతుంది. సరే, రూపాయికి విలువ లేదనుకుందాం. లేదనుకునేటప్పుడు ఏం చేస్తారు? దీనికి బదులుగా విలువ లేకపోతే దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే చెయ్యరు కాబట్టి ఏం చేస్తారు? దీనికి బదులుగా వేరే ఏదైనా సరే మనం ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎలా ఉండాలి అంటే
అది ప్రజల చేత ఆమోదించబడాలి. అంటే దానికి కొనుగోలు శక్తి ఉండాలి. అలా కొనుగోలు శక్తి ఉన్నట్లయితే దాన్ని ద్రవ్యం అంటారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో రుణ ఒప్పందాలు, ధర ఒప్పందాల విషయంలో కొనుగోలు శక్తి ఉన్నదే ద్రవ్యం అని మనకు ఎవరు చెప్పారమ్మా? కీన్స్ అనే ఆర్థికవేత్త తన యొక్క నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాబర్ట్ సన్. ఎవరమ్మా? రాబర్ట్ సన్ యొక్క నిర్వచనం. రాబర్ట్ సన్. ఈ రాబర్ట్ సన్ యొక్క నిర్వచనం మనం పరిశీలిస్తే ఈయన ఏం చెప్తాడంటే వస్తువుల విక్రయాల చెల్లింపులు ఇతర వ్యవహారాల పరిష్కారంలో అధికంగా జనామోదం పొందిందే ద్రవ్యం. ఇతను ఏం చెప్తున్నాడు అంటే వస్తు విక్రయాల చెల్లింపులలో ఇతర వ్యవహారాల పరిష్కారంలో అందరిచే ఆమోదం పొందితే దాన్నే ద్రవ్యం అంటారు. అందరిచే జన ఆమోదం పొందితే దాన్ని ఏమంటారు? ద్రవ్యం అంటారు అని మనకు రాబర్ట్ సన్ తన యొక్క నిర్వచనంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు? వస్తు విక్రయాల చెల్లింపులలో ఇతర వ్యవహారాలలో విక్రయం జరిగేటప్పుడు ఇతర అన్ని వ్యవహారాల్లో కూడా జన ఆమోదం పొందితే అటువంటి దాన్ని ద్రవ్యము అని అన్నారు. ఎవరంటే రాబర్ట్ సన్. తర్వాత మనం మిల్టన్ ఫ్రీడ్మన్ యొక్క నిర్వచనం పరిశీలిస్తే ఎవరిదమ్మా? మిల్టన్ ఫ్రీడ్మన్. ఈ మిల్టన్ ఫ్రీడ్మన్ ఏం చెప్తాడు అంటే ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం. అని ఇతను చెప్పడం జరుగుతుంది. ద్రవ్యం అనేది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం. సో మనకు తెలుసు, అందరికీ గత క్లాసుల్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే కొనుగోలు శక్తి అంటే ఏంటి? లైక్ ఏ డిమాండ్. ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు దాన్ని కొనగలిగే శక్తి కూడా ఉండాలి. సో ఏంటి ఆ శక్తి ఉండడం అంటే, ఒక వస్తువుకు 100 రూపాయలు ఉందనుకుందాం. 100 రూపాయలు ఉందనుకుంటే సో ఈ 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువును ఎవరెవరు కొనగలరు? ఇక్కడ 100 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి నుంచి 1000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఆ వ్యక్తి అంతా కూడా ఏం చేయగలడు? ఇతని యొక్క కొనుగోలు శక్తి ఇది. ఇతని దగ్గర ఒక 100 రూపాయలు ఉందంటే అతను 100 రూపాయల వరకు ఖర్చు పెట్టగలడు. అతను ఏం చేశాడు? వస్తువు అకస్మాత్తుగా 150 రూపాయలకు పెరిగిపోయింది అనుకుందాం. ఈ 100 రూపాయల వస్తువు కాస్త అకస్మాత్తుగా ఎంత పెరిగిందమ్మా? 150 రూపాయలకు పెరిగిపోయింది అనుకుందాం. ఈ 100 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి దీన్ని కొనగలరా అంటే దీన్ని కొనలేడు. 100 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి ఆ 150 రూపాయల వస్తువును కొనగలరా అంటే కొనలేడు. సో ఇక్కడ ఇతనేం చెప్తున్నాడంటే ఏదైతే ద్రవ్యం ఉందో ఇది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం. ఇది తాత్కాలికంగా మాత్రం ఉంటుంది. ఏదైతే కొనుగోలు శక్తి ఉంటుందో కొనుగోలు శక్తి అనేది తాత్కాలికంగానే ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. 100 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువును మాత్రమే కొనగలడు. అంతకంటే ఎక్కువ రేటు ఉన్న వస్తువును కొనలేడు. అతని యొక్క కొనుగోలు శక్తి అనేది తాత్కాలికంగానే ఉంది. ఏమైంది? తర్వాత రోజు రేటు పెరిగింది, దాన్ని కొనగలడా అంటే కొనలేడు.
మళ్ళీ ఒక రోజు రేటు తగ్గింది 90 రూపాయలకి, కొనగలడా అంటే కొనగలడు. ఎందుకంటే అతని యొక్క కొనుగోలు శక్తి ఏదైతే ఉంటుందో ఆ కొనుగోలు శక్తినే సరిపోతుంది. కాబట్టి ఇతను ఏం చెప్తున్నాడంటే ఏదైతే ద్రవ్యం ఉందో ఇది తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం మాత్రమే అని ఇతను చెప్పడం జరిగింది. ఎవరమ్మా? మిల్టన్ ఫ్రీడ్మన్ యొక్క నిర్వచనం పరిశీలిస్తే ఏం చెప్పాడు? ద్రవ్యం తాత్కాలిక కొనుగోలు శక్తి నిలయం అని ఇతను చెప్పుకోవడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే రాడ్ క్లిఫ్ కమిటీ. ఏంటమ్మా? రాడ్ క్లిఫ్ కమిటీ. ఇది ఏం చెప్తుంది? రాడ్ క్లిఫ్ కమిటీ అనేది మనం ఒకసారి చూద్దాం. ఏంటమ్మా? రాడ్ క్లిఫ్ కమిటీ వచ్చేసి మనకు ద్రవ్యానికి ఇచ్చినటువంటి నిర్వచనం పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభించే మొత్తాన్ని మనం ఏమంటామంటే ద్రవ్యం అంటాము. ఆర్థిక వ్యవస్థలో పరపతి రూపంలో లభించే మొత్తాన్ని మనం ద్రవ్యం అంటారు అని ఇతను చెప్పడం జరిగింది. జాగ్రత్తగా గమనించాలమ్మా. ఈ కమిటీ ఏం చెప్తుందంటే ఆర్థిక వ్యవస్థ, మన వ్యవస్థ అంటే మన దేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, ఏవైనా సరే ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలో ఏం చెప్తుంది అంటే పరపతి రూపం. పరపతి అంటే ఆస్తి. ఈ పరపతి రూపంలో లభించే మొత్తాన్ని కూడా మనం ఏమంటామంటే ద్రవ్యం అంటారు అని ఇక్కడ మనకు రాడ్ క్లిఫ్ కమిటీ చెప్పడం జరిగింది. సో పరపతి రూపం అంటే అది బంగారం రూపంలో కావచ్చు, వెండి రూపంలో కావచ్చు, భూముల రూపంలో కావచ్చు, ఏవైనా సరే జనామోదం పొందాలి. అలా జనామోదం పొందినప్పుడు మాత్రమే అవి మనకు ఈ రాడ్ క్లిఫ్ కమిటీ ప్రకారం పరపతి రూపంలో లభించే మొత్తాన్ని కూడా మనం ద్రవ్యం అని అంటాము. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ద్రవ్యానికి వివిధ ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు. అయితే ఈ నిర్వచనాలన్నింటిలో కల్లా అతి ముఖ్యమైన నిర్వచనాలు 2 ఉన్నాయి. ఏంటంటే అవి, ఒకటోది క్రౌదర్ నిర్వచనం, రెండవది సెలిగ్మన్ నిర్వచనం. ఒకటేంటమ్మా? క్రౌదర్ నిర్వచనం, ఇంకొకటి సెలిగ్మన్ నిర్వచనం. క్రౌదర్ ఏం చెప్పాడు? వినిమయ సాధనంగా సర్వాంగీకారం పొంది విలువల కొలమానంగా ఉపయోగించబడేదే ద్రవ్యం అని చెప్తే, సెలిగ్మన్ వచ్చేసి సర్వాంగీకారం పొందిందే ద్రవ్యం అని చెప్పడం జరిగింది. సో ఈ 2 కూడా మనకు మంచి ఇంపార్టెంట్, ఒక ద్రవ్యానికి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి నిర్వచనాలు. ఎందుకంటే గత ఎగ్జామ్స్లో మనకు ఎక్కువగా ఈ నిర్వచనాల మీద ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. వాస్తవంగా మనం తీసుకున్నట్లయితే మనం చదువుతుంది ఎకానమీ, కానీ ఎకనామిక్స్కి సంబంధించి కొన్ని ఏరియాల నుంచి కొన్ని డెఫినేషన్స్ కూడా రావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ మనకు ద్రవ్యానికి సంబంధించి డెఫినేషన్స్ వస్తాయి ఎగ్జామ్లో, జాతీయ ఆదాయానికి సంబంధించి వస్తాయి, ప్రణాళికలకు సంబంధించి రావడం జరుగుతుంది. ఈ 3 టాపిక్లు తప్పితే మిగతా ఏ టాపిక్కు సంబంధించి ఈ డెఫినేషన్స్ అనేవి మనం చదవాల్సినటువంటి అవసరం లేదు. సో వీటి నుంచి మాత్రమే మనకు డెఫినేషన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద మనం ఫోకస్ చేద్దాం. సో అలాగే మనం చూసుకుంటే ఈ ద్రవ్యము, బ్యాంకింగు, ప్రభుత్వత్వం, ఈ టాపిక్స్లో మనం చూసుకుంటే ముఖ్యంగా అభ్యర్థి ఎప్పుడు కూడా వాటి యొక్క టెర్మినాలజీ మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఈ టాపిక్లో నుంచి వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఈ టెర్మినాలజీ అనేది పూర్తిగా కూడా మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్ టెర్మినాలజీ ఉంటుంది. కాబట్టి సాధారణమైనటువంటి పరిభాషలో కాకుండా మనం ఆ టెక్స్ట్ బుక్ టెర్మినాలజీని చెప్పుకుంటూ మనం సాధారణ పరిభాషలో దీని గురించి చర్చించుకుందాం. సో అంతకంటే ముందుగా మరి ద్రవ్యం ముందుగా మనం 2 చెప్పుకున్నాం. ఒకటి పరిచయం, ఇప్పుడు నిర్వచనాల గురించి చెప్పుకున్నాం. మరి నెక్స్ట్ క్లాస్లో ఈ ద్రవ్యం యొక్క పరిణామ క్రమం అనేది ఎలా ఉంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ.